ఇది చూడు. అయ్యా బాబోయ్, పద త్వరగా సుకునా, ఇక ఇదంతా అయిపోయింది. అమ్మో నమ్మలేకపోతున్నాను. అంతే, ఈ ఎపిసోడ్ చివర్లో మనం మాట్లాడుకోవాల్సిన చాలా వివరాలు ఉన్నాయి. దేవుడా, ఎంత అద్భుతమైన ఎపిసోడ్. శాపాల రాజు కొద్దిసేపు కనిపించినందుకు ప్రత్యేక ప్రస్తావన. ఎపిసోడ్ అన్ని హంగులతో వచ్చింది మరియు మనకు రావాల్సినవన్నీ వచ్చాయి. ట్రిపుల్ డొమైన్ ఎక్స్పాన్షన్ నుండి సుగుణ తన హైరార్కీ రూపంలో కనిపించడం వరకు మొత్తంగా ఎపిసోడ్ చాలా అద్భుతంగా ఉంది. నాకు చాలా నచ్చింది. ఈసారి వారు సౌండ్ ట్రాక్ లో నిజంగా సరిగ్గా చేశారని నేను నమ్ముతున్నాను. మొదటి నుండి చివరి వరకు అది అద్భుతంగా అనిపించింది. యూటా మరియు ర్యూ ఒకరితో ఒకరు పోరాడటానికి అక్కడికి వచ్చి ఐజు ఓపెనింగ్ ప్లే అవ్వడం ప్రారంభమైన ఆ క్షణం సీజన్ ప్రారంభంలో అది అద్భుతంగా ఉంది. యూతా తన వేలికొనపై శాపగ్రస్త శక్తిని కేంద్రీకరించి రూ యొక్క శాపగ్రస్త శక్తి బాంబుతో సరిపోల్చడానికి ప్రయత్నిస్తున్న క్షణం కూడా అద్భుతంగా ఉంది. చాలా అందంగా ఉంది. దాదాపు మ్యాంగాలో ఉన్నట్లే. ట్రిపుల్ డొమైన్ విస్తరణ కూడా జరిగింది. నేను ఇక్కడ చిత్రాన్ని కట్ చేశాను. దీని గురించి మాత్రమే మాట్లాడుతూ నేను మరొక వీడియో చేస్తాను. కానీ ఏదేమైనా చాలా అద్భుతంగా ఉంది మిత్రమా. మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ గురించి మీరేమనుకుంటున్నారు? చివరి ఎపిసోడ్ కదూ, సీజన్ 12 ఎపిసోడ్లతో 28 నిమిషాల ప్రత్యేక ఎపిసోడ్తో ముగిసింది. ఇప్పుడు మిగిలినవి అంటే ఆ 12 లేదా 13 ఎపిసోడ్లు ఎప్పుడు వస్తాయో దేవుడికే తెలుసు. వాహ్.